హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లా బై లాయర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏబీ ఎగ్జామ్లో బేరెక్స్తో సెక్షన్స్ని ఎలాగ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నది తెలుసుకుందాం. ఏబీ ఎగ్జామ్లో మనం సెక్షన్స్ మ్యాక్సిమం బై హెడ్ చేయక్కర్లేదు, కానీ ఇంపార్టెంట్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మనం రివైజ్ చేసుకుంటే మంచిదే. ఈ బై హెడ్ చేయకుండా సెక్షన్స్ బై హెడ్ చేయకుండా మనం ఎలాగ కనిపెట్టాలి. నెక్స్ట్, ఇండెక్స్ రీడింగ్ సఫిషియంట్ గైస్. ఇండెక్స్ రీడింగ్ అనేది చాలా సఫిషియంట్. ఇండెక్స్ రీడింగ్ అంటే ఏంటి అన్నది నేను చెప్తాను తర్వాత. ఇప్పుడు ఈ వీడియో అయితే కొంచెం చిన్నగా ఉంటుంది, సో ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియో ఏబిఈ సిలబస్ అనాలిసిస్ పెడతాను అనమాట. ఏబిఈ సిలబస్ అనాలిసిస్ పెడతాను. సో ఆ వీడియో కోసం మీరు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. ఎనీ బేరెక్ట్ అయినా బేసిక్గా మనకి బేరెక్ట్ రీడింగ్ వస్తే చాలు. మళ్ళీ బేరెక్ట్ రీడింగ్ అంటే సెక్షన్స్ అన్న అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఒక యాక్ట్ ఏదైతే క్వశ్చన్స్ ఇచ్చారో ఫస్ట్ మనం యాక్ట్, అది ఏ యాక్ట్ నుండి ఆ క్వశ్చన్ వచ్చింది అన్నది కనిపెడితేనే కదా మనం బంచ్ ఆఫ్ బుక్స్ నుండి తీసుకోగలం. ఫస్ట్ది పీవైక్యూస్. ఈ సిలబస్ వీడియో చేస్తాను అన్నాను కదా, అనాలిసిస్ వీడియో. దాని తర్వాత నేను పీవైక్యూస్ ప్రతి యాక్ట్కి, సిలబస్లో ఉన్న ప్రతి యాక్ట్కి పీవైక్యూస్ వీడియోస్ కూడా చేస్తాను. సో స్టే ట్యూన్డ్. అది పీవైక్యూస్ మనం రివైజ్ చేసుకుంటే ఈజీగా మనం కనిపెట్టేయచ్చు ఏ యాక్ట్ నుండి అడిగారు అని. నెక్స్ట్ది, ప్రతి క్వశ్చన్లోని కీవర్డ్స్ మనం కనిపెట్టాలన్నమాట. కీవర్డ్స్ డైరెక్ట్గా యాక్ట్, ఏ యాక్ట్ నుండి అడిగారు అన్నది ఇండికేట్ చేస్తాయి. నెక్స్ట్ది, క్వశ్చన్ మెన్షనింగ్ యాక్ట్ నేమ్. ఇప్పుడు క్వశ్చన్లోనే పలానా క్వశ్చన్ ఉంది, క్వశ్చన్లోనే యాక్ట్ తాలూకు నేమ్ని మెన్షన్ చేస్తారనమాట. యాక్ట్ నేమ్ మెన్షన్ చేస్తారు క్వశ్చన్లో. సో అలాంటివి ఈజీగా మనం పలానా యాక్ట్ మనం ఓపెన్ చేసి మనం సెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, కొన్ని యాక్ట్స్ లైక్ ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఉంది, కాన్స్టిట్యూషన్లోనే ఆర్టికల్స్ అంటాడు. మనకి ఆర్టికల్ అని క్వశ్చన్లోని కనబడగానే ఇంకా డైరెక్ట్గా కాన్స్టిట్యూషన్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాక్ట్ ఓపెన్ చేస్తాం. రిలవెంట్ సెక్షన్స్ మరి ఎలా కనిపెట్టాం? ఫైండింగ్ రిలవెంట్ సెక్షన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఫస్ట్ది ఇందాక చెప్పిన ప్రాసెస్ తోటి కరెక్ట్ యాక్ట్ని ముందు కనిపెట్టాలి. తర్వాతది ఈ రిలవెంట్ యాక్ట్ ఎంటర్ అయిన తర్వాత రెలవెంట్ యాక్ట్లోకి కీవర్డ్స్ ఉన్నాయి కదా, కీవర్డ్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. కీవర్డ్స్ ఐడెంటిఫై చేసుకుంటే ఇప్పుడు ప్రతి ఈజీగా మనకి కీవర్డ్ అర్థమైపోద్ది. నెక్స్ట్, ఇప్పుడు ప్రతి యాక్ట్లోనూ కూడా చాప్టర్స్ అని ఉంటాయి, వేరేగా చాప్టర్స్ ఉంటాయి, సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఈ చాప్టర్స్, సబ్ హెడ్డింగ్స్, ఈ చాప్టర్స్ అనేవి మెయిన్ అనమాట. మనం ఇండెక్స్ రీడింగ్లో చాప్టర్స్ అనేవి మనం గుర్తుంచుకోవాలి. సో చాప్టర్స్ అనేవి గుర్తుంచుకుంటే టక్మని మనం ఆ చాప్టర్ ఓపెన్ చేసి ఆ క్వశ్చన్కి ఆ రిలవెంట్ సెక్షన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ఏంటంటే చాప్టర్స్ కింద మనకి సబ్ హెడ్డింగ్స్ కూడా ఉంటాయి. సో సబ్ హెడ్డింగ్స్తో కూడా మనం ఈజీగా కనిపెట్టచ్చు. ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్స్ మూడోది అనమాట, ఇది ఇంపార్టెంట్. ఫ్రేమింగ్ ఆఫ్ క్వశ్చన్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, లైక్ ఒక క్వశ్చన్ ఇచ్చి పలానా ఇది ఏ సెక్షన్లోనే ఉంది, సెక్షన్ నెంబర్లు ఇస్తాడనమాట. 500, 501, 502, 503 అలా ఇస్తాడు. ఈ సెక్షన్ మనం వెతుక్కుంటే సరిపోద్ది అందులో. ఇప్పుడు అక్కడ ఏవైతే 4 ఆప్షన్లు ఇచ్చారో. నెక్స్ట్ అది డెఫినేషన్ క్లాస్. ఇప్పుడు క్వశ్చన్ కనుక వాట్ ఈజ్ డిఫైన్ మీన్స్ అలాగేమైనా అడిగాడు అనుకోండి, ఇవన్నీ కూడా డెఫినేషన్ క్లాస్. సెక్షన్ 2 కానీ సెక్షన్ 3లో కానీ ప్రతి యాక్ట్లోనే డెఫినేషన్ క్లాస్ ఉంటుంది. ఆ డెఫినేషన్ క్లాస్ మనం డైరెక్ట్గా ఓపెన్ చేసి ఆ ఆన్సర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇండెక్స్ రీడింగ్ ఉంది కదా, ఇండెక్స్ రీడింగ్లో మెయిన్ ఏంటన్నా, ఇండెక్స్ రీడింగ్లో మెయిన్ మనకి చాప్టర్ నేమ్స్ అనమాట. చాప్టర్ నేమ్స్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సబ్ హెడ్డింగ్స్, ల్యాండ్ మార్క్ సెక్షన్స్. ఇప్పుడు చూడండి, మర్డర్ ఉంది,
మటర్ ఈ దగ్గరలోనే ఏంటి కల్పబుల్ హోమిసైడ్ మటర్ దగ్గరలోనే ఉంటుంది. వీటి పనిష్మెంట్స్ కూడా ఈ దగ్గరలోనే ఉంటాయి. సో అలాగే ఒక రిలవెంట్ ఏదైతే ల్యాండ్ మార్క్ సెక్షన్స్ ఉంటాయో అలాంటివి మనం గుర్తుంచుకుంటే ఈజీగా రిలేటెడ్ క్వశ్చన్స్ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ట్రెస్ పాసింగ్, హౌస్ బ్రేకింగ్, ఇలాంటివి అన్నమాట. ఓకేనా? అంతే. మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. ఇది కొత్త లోగో. ఓకే దెన్, మీ ఏబిఈ ఎవరైతే ఇప్పుడు ఎపియర్ అవుతున్నారో అలాంటి వాళ్ళందరికీ, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? అంతే గైస్, థ్యాంక్ యూ. చెప్పాను కదా ఇది చాలా చిన్న వీడియో. నెక్స్ట్ ఏఐబిఈ సిలబస్ అనాలిసిస్ వీడియో చేస్తాను, దాన్ని మిస్ అవ్వకూడదు, ఖచ్చితంగా చూడండి. ఏ సబ్జెక్ట్ కంటే ఏ యాక్ట్కి ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటి, బిఎన్ఎస్ ఐపీసీ ఇవన్నీ కూడా ఎలాగ మనం రివైజ్ చేసుకోవాలి అన్నదైతే మనం చూద్దాం. సో అదనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. బాయ్.